అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరు చెందిన సురేష్ ఆచారి 12వ సంవత్సరంలోనే అతను రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకోవడం జరిగింది. అయితే శబరిమల అయ్యప్ప స్వామి మీద ఉన్న విశ్వాసం, నమ్మకంతో ఇప్పటికే 2 సార్లు ఆయన కాలు లేకుండా నెల్లూరు నుంచి సుమారు 100 రోజుల పాటు కాలినడకన శబరిమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఇప్పటికే 2 సార్లు ఆయన స్వామివారిని చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు నెల్లూరు నుంచి ఆయన బయలుదేరుతున్నారు. సురేష్ను కూడా అడిగి తెలుసుకుందాం, అసలు ఆయన ఎందుకు నడిచి శబరిమలకి వెళ్తున్నారు, ఎందుకు స్వామి మీద అంత భక్తి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. నమస్తే స్వామి. స్వామి, మీకు కాలు లేదు, అసలు ఎప్పటి నుంచి మీరు ఈ శబరిమలకి వెళ్తున్నారు? స్వామి, మేము ఇది 27వ సంవత్సరం స్వామి శబరిమల పోవడం. మాకు యాక్సిడెంట్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది స్వామి. కరోనా టైంలో ఫస్ట్ టైం పాదయాత్ర చేయాలనుకున్నాము, చేసి వచ్చాము స్వామి. మళ్ళీ 2వసారి పాదయాత్ర చేసాము. 3వసారి చేయాలనుకుంటే ఏదో ప్రాబ్లం వల్ల, ఇంట్లో ప్రాబ్లం వల్ల పోలేదు. ఇప్పుడు 3వసారి 2 సార్లు పెంచులకోట నుంచి వెళ్ళాను స్వామి. ఇక్కడి నుంచి వెహికల్ వెళ్ళి ఉన్నాను అడిగి. అట్లా లేకుండా నెల్లూరు నుంచే ఎక్కడ ఇరుముడు కడతామో అక్కడి నుంచే శబరిమల పాదయాత్ర చేయాలనేసి సంకల్పంతో బయలుదేరుతున్నాం స్వామి. సుమారుగా ఒక 100 రోజులు పడుతుంది స్వామి ఈ పాదయాత్రలో. నన్ను చూసి 10 మంది బాగుపడాలనేసి, అయ్యప్ప స్వామి దారిలో నడవాలనేసి మనసారా కోరుకుంటున్నాను స్వామి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, ఇప్పుడు కాలు ఎలా మీకు పోయింది? ఏ విధంగా, అసలు ఏ వయసులో? జొన్నవాడ నుంచి బైక్లో వస్తున్నాం స్వామి. కారు యాక్సిడెంట్ జరిగింది స్వామి. నవబాల దుర్గ టెంపుల్ ఉంది కదా, అక్కడ బైక్లో యాక్సిడెంట్ అయిందండి. టెంపుల్ పోయి వస్తా ఉంటారు. జొన్నవాడ నుంచి వస్తుంటే అక్కడ కారులో యాక్సిడెంట్ అయింది. మీరు గతంలో 2 సార్లు కాలినడకన నెల్లూరు నుంచి శబరిమలకి వెళ్ళారు కదా, ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు? ఎలా అక్కడ మీ 100 రోజుల ప్రయాణం ఎలా సాగింది? రోజుకి 10 కిలోమీటర్లు నడుస్తాం స్వామి. 10 కిలోమీటర్ల మీద 10-12 లోపల నడుస్తాం స్వామి. అక్కడ పోయి చేరేలోక మొత్తం 950 కిలోమీటర్లు సన్నిధానంకి. మొత్తం మీద ఒక 100 రోజులు ఈ దీర్ఘయాత్ర సాగుతుంది స్వామి. మధ్యలో నైట్ ఎక్కడ ఉంటారు? నైట్ టైం మనకి ఏ గుడి స్టే దొరికితే ఆ రోజు స్వామి. ఈ రోజు నైట్ మనకి అయ్యప్ప స్వామి గుడి ఉంది, అక్కడ స్టే చేస్తాం. నెక్స్ట్ పొదలకూరు రోడ్డు అట్లా ఏ గుడి టెంపుల్లో మనకి రెస్ట్ దొరికితే ఆ రోజు స్టే చేస్తాం స్వామి. స్వామి, అదేవిధంగా ఇప్పుడు మీరు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వట్టి కాలు మీద నడుస్తారు. కాళ్లకు గతంలో 2 సార్లు ఇచ్చేసారు కదా, బాగా కాళ్ళు దెబ్బతిన్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎలా? బొబ్బలు పోస్తాయి స్వామి. అది కొద్ది రోజులకి, ఒక 2-3 రోజులకి మామూలు నార్మల్ అయిపోతుంది స్వామి. చెప్పులు వేసుకొని పోవడం మంచిది కాదు స్వామి. ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే సాక్స్ ఉన్నాయి, అది వేసుకుంటాం స్వామి. మీకు ఎందుకు ఇంత పట్టుదల, ఇంత విశ్వాసం, ఇంత నమ్మకం అయ్యప్ప స్వామి మీద? 25 సంవత్సరాల నుంచి ఆ స్వామి మీద నమ్మకం పెట్టుకొని పోతాం. యాక్సిడెంట్ అయినా కూడా స్వామి మీద నమ్మకంతోనే ఈరోజు చేస్తున్నాను. నన్ను చూసి 10 మంది చేయాలి అనేసి కోరుకుంటున్నాను స్వామి. కాలు పోయింది, యాక్సిడెంట్ అయిపోయింది అనేసి గమ్మున కూర్చుంటే అయ్యప్ప స్వామి మీద విశ్వాసం తగ్గిపోద్ది స్వామి. స్వామి, అలాగే అంటే కాళ్ళు లేదని, ఆరోగ్యం బాగలేదని చాలామంది నిరాశకు గురయ్యి గమ్ముగైపోతారు. మీరు కాళ్ళు లేకున్నా అంతా చాలా కఠినమైన దీక్షతో ముందుకెళ్తున్నారు. అంటే మీకు ఒక ఆదర్శంగా నిలవాలని ఒక్క మనసులో అయ్యప్ప స్వామి సంకల్పం పెట్టుకొని, మాల వేసుకుని, ఇరుముడి కట్టుకొని, ఒక కాళ్ళు కాదు 2 కాళ్ళు లేకపోయినా స్వామి గారు సన్నిధి శక్తిని ఆ స్వామి ప్రసాదిస్తారు స్వామి. మనకి విశ్వాసం పెట్టుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు స్వామి. స్వామి, అలాగే కొండెక్కేటప్పుడు శబరిమలలో కాళ్ళు ఉండి అంతా బాగుండి కూడా డోలీలు వెళ్తుంటారు. మీరు కాళ్ళు లేకుండానే అంటే ఇక్కడి నుంచి సుమారు 1000 కిలోమీటర్లు నడిచిపోయి మళ్ళీ పైన కూడా ఇచ్చేస్తున్నారు. ఎలా అనుకోవచ్చు? అదేం లేదు స్వామి, ఎవరి సంకల్పం వాళ్ళది. డోలీకి వెళ్తున్నారనేసి మనం అన్నీ చెప్పకూడదు. ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉండదు స్వామి. నా సంకల్పం 10 మంది బాగుపడాలనేసి నేను చేస్తున్నాను స్వామి. అయ్యప్ప స్వామి మీద విశ్వాసం కలగాలనేసి, నన్ను చూసి అనేసి కోరుకుంటున్నాను స్వామి. నేను ఇది పరిస్థితి. 12వ సంవత్సరం వయసులోనే రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ
12 సంవత్సరాలైంది. అంటే రోడ్డు ప్రమాదం జరిగి 12 సంవత్సరాలైంది. ఆ రోడ్డు ప్రమాదంలో సురేష్ స్వామి కాలు పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ నెల్లూరు నుంచి శబరిమలకి 2 సార్లు కాలినడకన వెళ్ళడం జరిగింది. ఒక కాలు లేదు, ఒక కాలికి చెప్పు కూడా లేకుండానే ఆయన ప్రయాణం చేస్తున్నారు. అయితే 100 రోజుల పాటు ఈ ప్రయాణం సాగుతుంది. ప్రతి 10 కిలోమీటర్లకు ఒక ప్రాంతంలో ఆగి నైట్ ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఆలయాన్ని చూసుకుని అక్కడే విశ్రాంతి తీసుకొని ఈయన ప్రయాణం చేస్తుంటారు. అయితే స్వామి మీద ఉన్న నమ్మకము, తమ మీద ఒక పట్టుదలతోనే నేను ఈ స్వామి దగ్గరికి ప్రతి ఏటా పోతున్నాను. అయితే నన్ను ఆదర్శంగా తీసుకొని అందరూ స్వామివారి భక్తులు కావాలని కూడా సురేష్ స్వామి కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.